పట్టించుకోలేదు. దర్యాప్తు దశలోనే కమిషన్లు పలు తప్పిదాలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు. ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. గతంలో అద్వానీ బాలసుబ్రహ్మణ్యం కేసుల్లో సెక్షన్ 8 తప్పనిసరి అని సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. మరి ఇట్లనే ఇది ఏందో కథ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ను తప్పుపట్టింది. ఆయన విచారణలో భాగంగా వివరాల సేకరణ కోసం పిలిచారే తప్ప మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం, అంగీకరిస్తారా, నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించలేదు అనేది అమ్మా కొంచెం గట్టిది అడగలేదు. ఎందుకని ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకొచ్చింది కథ. గదే వాళ్ళది ఇప్పుడు ఎవరి కరపత్రంలో వాళ్ళు ఎవరు మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది పెట్టుకొని అన్న ఇవాళ ఒక ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిండు. అట్నా ఆ కమిటీ అనేది చాలా అంటే సుదీర్ఘ విచారణ జరిగింది. ఇప్పుడు నేనున్నా నే ఒక దోషిని, నువ్వు దోషివా, నువ్వు జైలు పోతావా, పోలీస్ స్టేషన్ పోతావా అని అడుగుతారా? చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది. ఇవాళ చట్ట ప్రకారంగా వాళ్ళు నిజంగా మేము దోషులము, దొంగలం అని చెప్పి ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇలా జైలుకు పోయే ముందు వాళ్ళకు స్వరం ఎక్కువ అవుతుంది. ఈ కేవలము స్వరాలు పెంచి మాటలు మార్చి ఇప్పుడు మేడిపండు అయ్యింది అని అంటే వాళ్ళు చేసిన ప్రతి పని మేడిపండే. ఇప్పుడు నివేదికే మేడిపండు అయిందట. మొన్నటిదాకా మీరేమన్నారు, మేడిగడ్డ మేడిపండు అయిందని మీరు అన్నారు. ఇప్పుడు మేడిగడ్డ నివేదిక మేడిపండు అయిందని ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అది అయ్యింది అంటే ఇలా దాంట్లోకి వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ వర్గం అంతా కూడా మీరు నిర్దోషులు అని చెప్పేసి వాళ్ళకి ఎవరన్నా కితాబ్ ఇచ్చిందా అన్న? ఇంకా రానే లేదు కదా. ఇవాళ జరుగుతుంది. ఇవాళ రేపు పొద్దున అసెంబ్లీలో కూడా దాన్ని చర్చించి దానికి అడ్జేసి ఇంకా ఆయన ఎన్ని కడపలు దొక్కినా మోడీ రాష్ట్రపతి ఎక్కడికి పోయినా కానీ గుజుకొచ్చి చేలపల్లి జైల్లో పడేసుడే. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఏమంటున్నారు, ఈ 42% రిజర్వేషన్ల కొట్లాట్లో కేవలము దీనికి అడ్డుపడుతుంది బీఆర్ఎస్ బీజేపీలే. సో వీళ్ళు అడ్డుపడి ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ఇలా వీళ్ళు ఏ వ్యవహారంలో నుంచి కూడా తప్పించుకునే అవకాశాలు 100కి 1 కూడా లేవు. నిజంగా జరిగినటువంటి దాంట్లో వీళ్ళు చాలా ఘోరంగా విఫలమైనరు. సరే ఈవెన్ ఇప్పుడు ఇవాళ ప్రాజెక్టులు కుంగిపోవడం కానీ, అవి పిల్లలు కుంగిపోవడము, పగిలిపోవడం, ఇది కూడా అవాస్తవం అని మాట్లాడితే హరీష్ రావు మాట్లాడినంత మాత్రాన కాగితం పొరులు ఎక్కడ గెలువయి. సో వీళ్ళు కాగితం పొరులు లెక్కనే చేస్తున్నారు. దాని మీద సుదీర్ఘమైన విచారణ జరిగింది. 1000 పేజీల అదంతా రాసుకోవడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ అంతా దాన్ని కలెక్ట్ చేసింది. ఖచ్చితంగా ఇవన్నీ పెట్టినప్పుడు న్యాయస్థానాల నుంచి కానీ, ప్రజా క్షేత్రం నుంచి కానీ వీళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోలేరు. చాలా ఘోరమైన అవినీతి. ఇప్పుడు ఒక్కటి చూడండి నరసన్న, ఇవాళ కేవలం వాళ్ళ కింద పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్ల కింద ఎవరిని దొరకబట్టినా 500 కోట్లు వెళ్తున్నాయి. అంటే వీడు ఏదో బోట్ల చేపలు పట్టేటోడు కాదు. చెరువు చివరలో వీడు వలేసుకొని పట్టుకున్నటువంటి గండిగనం దొరికితే ఇక బోట్ వేసుకొని పట్టేటోడికి ఎన్ని క్వింటల్ దొరుకుంటాయి? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే బాగా తిని ఇలా పుట్టలు వలిగినాయి, బయట పడ్డారు. ఏ ఒక్క రూపాయిని కూడా ప్రజాక్షేత్రాన్ని 1,00,000 కోట్లు మెడలు వంచి చెవులు వెండి 100% తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సిందే, వసూలు చేయాల్సిందే. వాళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టి కొన్ని తరాలకు డబ్బులు సంపాదించుకొని ఇలా ప్రజలందరూ చూస్తలేరా? కేవలం ఒక బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైతలేదు తప్ప ఇలా సబ్బండ ప్రజలు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకంలో విఘ్నులు, తెలివిపరులు, ఇంటెలెక్చువల్స్ అందరు చూస్తున్నారు కదా అది ఎట్లా అయింది, ఎంత మైనస్ మనకని. అది వాళ్ళ ఇంటి విషయం కాదు. ఇవాళ కల్వకుంట్ల రాజ్యాంగం నడవదు, భారత రాజ్యాంగమే నడుస్తుంది. ఇవాళ హరీష్ రావు గాని, కేటీఆర్ గాని కేవలం మాది కల్వకుంట్ల రాజ్యాంగం, మేము ఏదనుకుంటే అది అవుతుంది, ఇవాళ మమ్మల్ని పిలిచి విచారణ చేసిరు అని అంటే విచారణ చేసిన దానికి కూడా సిగ్గుపడకుండా ఇంకా అది కూడా మీరు జైలుకు పోతారా, మిమ్మల్ని మేము
ఏమంటారు అపాయింట్మెంట్ అడగలేదు అని మాట్లాడుకుంటారు అంటే అంతకంటే సిగ్గుమాలిన మాటలు ఏమైనా ఉంటాయను. ఇలా వీళ్ళు ఏంటంటే ఇంకా కూడా పోతుంది గాంధీజీయం. ఇవాళ ఆల్రెడీ బోర్ల బొక్కలు పడ్డారు, పాతాళానికి దొక్కుతున్నారు ప్రజలు. ఒక్కొక్కటి అయిపోయి ఇలా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇది మన రాష్ట్రము, మన హక్కు, మన తెలంగాణ ప్రతి పేదోడిది ఉన్నోడిది లేనోడిది మన హక్కు అని చెప్పి కొట్లాడి ఒక జేఏసీ కింద ఏర్పాటు చేస్తే ఇలా కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒక పార్టీ పెట్టుకున్నావు, ఇలా పార్టీ తీసుకుపోయి మళ్ళా మోడీ కాళ్ళకాడ నువ్వు కుదోబెట్టి ఇంకెవరితోనో కలిసి ఇలా అది చేస్తున్నావు అంటే తెలంగాణను ఎక్కడ తాకట్టు పెడుతున్నట్టు? ఎక్కడి కుదోబెట్టుడే మోడీ మెడలు ఉంచుతా అంటుండు. ఎంతవరకైనా పూరేస్తే నువ్వు దిగుతావా మేము దింపాలనా అని నేను మాట్లాడుతున్నాం. అది వల్ల మోడీని ఏమంటున్నావు అంటే మీరు అంటారు కానీ ఇప్పుడు వీళ్ళేమని అదే నేనే ఎక్కడ కీళ్ళు తప్పుతున్నా. వీళ్ళేమంటారు అంటే ఇక అయిపోయింది రాత్రికి రాత్రే జరుగుతాయి ఏదన్నా ఉంటే ఇక కాదు అని ఇక బీసీల కథ కాడి వారేసిండు కాడెత్తేసిండు అనే కాడికి ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇవాళ వాస్తవంగా బీసీల మీద చిత్తశుద్ధితోని 42% కావాలి, ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలు బతకాలనేది రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా ఎక్కువ చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి అభిమతం. సో దీని మీద పోతున్నప్పుడు కొన్ని చట్టాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా సవరించాలో చూస్తున్నాం. ఇలా వాళ్ళకు ఈబీసీ బిల్లు కావాలంటే మోడీ వెంటనే 10 రోజులలో చట్టంలో పెట్టుకున్నట్టు చేసుకున్నాడు ఓబీసీలే ఈబీసీలే. మరి ఇలా ఈ బీసీ 42% ఎందుకు వ్యతిరేకులు అవుతున్నారు? చట్టాలన్నీ గుర్తు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే చట్టాలు గుర్తురావు, ఏం చేయాలంటే చట్టాలు గుర్తొస్తాయి. అందుకని మరి ఊరికే 10% మాట ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే ఆ బాధ్యత నేనే తీసుకుంటా అని కిషన్ రెడ్డి అంటుండు. అదే ఇక ఎటు తిరిగి ఇప్పుడు ఎవరికైతే మనం బిచ్చం వేస్తామో ఆ బిచ్చం పైసలు మళ్ళా నాకు ఇస్తే నేను నీకు తిరిగిస్తా అంటే ఏమన్నట్టున్నా? ఇలా మనం వేసినాము వాళ్ళు ముస్లింలు దేశ పౌరులు కాదా? వాళ్ళకు ఆధార్ కార్డు లేవా, హక్కు లేవా, ఓటు హక్కు లేదా? వాళ్ళు ఈ మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా వాళ్ళు కూడా భారత పౌరులే కదా. ఇలా వాళ్ళకి ఇచ్చిన దాన్ని గుంజుకొని నువ్వు ఇస్తానంటే అందుకనే అంటాడు చెట్టు కింద బ్రీడర్ కంటే ఎక్కువ లీడర్ కంటే తక్కువ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆయన కిరికిరి కిషన్ రెడ్డి అని చెప్పేసి గట్టిగానే ఇచ్చిండ్రు. ఇలా నిజంగా ఉన్నందుకు గుంజుకోవడం కాదు, లేని చేయడానికి ప్రాబ్లం ఏది? ఇలా ఒక రెడ్డిగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చినప్పుడు కిషన్ రెడ్డికి ఏం మాయ రోగం? ఖచ్చితంగా బీసీల పట్ల బీజేపీకి ప్రేమ అనేది లేదు. ఇలా రామచంద్రరావు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? లేదు ఇదంతా ముస్లింల రిజర్వేషన్. 100% భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో వాళ్ళకి ఏమున్నాయో వాటిని తీయాలని ఎందుకు చూస్తున్నారు? మనం లేని మనకు కావాలని కొట్లాడుతున్నప్పుడు ఉన్నది ఇస్తే లేని ఇస్తామంటే అది కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ మైనారిటీ శాఖ కింద అది ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధిజమా, ఏదో సిక్కిజమా, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసుకొని ఇవ్వడం అనేది కాదు. ఈ ఉన్నదాన్ని కంటిన్యూగా చేయాలి, లేని హక్కులను కూడా తెచ్చుకొని ఓన్లీ బీసీకే 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇవాళ ఒకవేళ మోడీ కనుక చేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక బిల్లు మాత్రం పక్కన తేవడమే. ఈ లోపల బీజేపీ ఇస్తుందని అయితే ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి అయినాక మేము ఇంకా ముద్దుకుందేమే మరి ఆయన మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము ఈ 42% రిజర్వేషన్